మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలు, ముందుగా మీ అందరికీ మాట్లాడారు జిల్లా కలెక్టర్ వారు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆఫీసర్ మనకి స్వప్నిల్ దినకర్ గారు, అలాగే మన శాసనసభ్యులు మరొక యంగ్ అండ్ డైనమిక్ లీడర్. మొదటిసారి అవకాశం వస్తే ఆ అవకాశం ప్రజలతో మమేకమై ప్రజల్లో ఒకటిగా మెలుస్తూ వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా శంకరుడుగా నేను ఉన్నానని చెప్పి వాళ్ళందరికీ భరోసా ఇస్తున్నటువంటి నాయకుడు సోదరులు గొండి శంకర్ గారు, అతిరథ మహారథులు, అలాగే స్కూల్కి సంబంధించినటువంటి సిబ్బంది, మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, అలాగే పేరెంట్స్ అందరూ కూడా విచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. మీ అందరి ఉత్సాహం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నేను కూడా మళ్ళీ ఏదో స్కూల్లో చదువుతున్న ఉత్సాహం నాకు కనిపిస్తుంది. మీ అందరి తాలూకా ఎనర్జీ ఆ లెవెల్లో ఉంది. అయితే ఈరోజు ఎందుకు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం? పేరెంట్ టీచర్ మీటింగ్ అని అంటే రోజు స్కూల్కి వచ్చేది మీరైనా ఈ ఒక్కరోజు పేరెంట్స్ కూడా మీకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి టీచర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలని స్పెషల్గా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకున్నాం. నాకు ఒక్క క్వశ్చన్ ఏంటంటే, స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారో మీలో ఎంతమంది పేరెంట్స్ ఈరోజు వచ్చారు? ఒకసారి చేతులు ఎత్తండి. వచ్చిన వాళ్ళందరూ కూడా పేరెంట్స్ ఎలాగో వచ్చారు, వాళ్ళు ఎత్తుతున్నారు. ఎంతమంది వచ్చారు పేరెంట్స్? కొన్ని దించండి. ఎంతమంది రాలేదో పేరెంట్స్, అస్సలు రాలేదో వాళ్ళు చేతులు ఎత్తండి. చాలా మంది తాలూకా పేరెంట్స్ రాలేదు. పేరెంట్ టీచర్ మీటింగ్ మనం పెట్టుకున్నది కూడా ముఖ్యంగా ఏంటంటే మీ పేరెంట్స్ ఇక్కడికి రావాలని. మీకేదో ఇక్కడ కాలేజీకి పంపించేసాం, జూనియర్ కాలేజీ కాబట్టి మీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా టీచర్సే తీసుకుంటున్నారు, టీచర్స్ చేస్తున్నారు అనేది కాదు. పిల్లల ఎదుగుదలలో ముఖ్యంగా పిల్లల తాలూకా ఎడ్యుకేషన్ లో కూడా మంచి ఫలితాలు రావాలంటే టీచర్స్ అలాగే స్కూల్ సిబ్బంది ఎంత ప్రాముఖ్యతతో మీ అందరి మీద దృష్టి పెట్టి పాఠాలు చెప్తున్నారో, తల్లిదండ్రులు కూడా ఈ స్కూల్లో ఏం జరుగుతుంది, మీరు ఎలా నేర్చుకుంటున్నారు అనేది వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఈ కనెక్టివిటీ లేకపోతే స్కూల్ ఒక పద్ధతిలో వెళ్తుంది, మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరొక పద్ధతిలో వెళ్తుంది. ఎక్కడ కూడా కనెక్టివిటీ లేకపోవడం వల్ల మీకు ఫ్యూచర్ లో ఏదైనా డెసిషన్స్ తీసుకోవడం, లేకపోతే మీకు ఏమైనా ఛాలెంజెస్ వస్తే ఆ ఛాలెంజెస్ లో మీ పేరెంట్స్ కూడా మీకు గైడ్ చేయడం అవ్వట్లేదు. అందుకనే మన అందరికీ కూడా యువ నాయకుడు, స్ఫూర్తి ప్రదాత మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ అన్న గారు ఈ కనెక్టివిటీని తీసుకొని రావాలని మనకి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టారు. గత సంవత్సరంలో ఫస్ట్ మీటింగ్ జరిగినప్పుడు చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఈసారి అలాగే మనకి జూనియర్ కాలేజెస్ అన్ని కూడా కలుపుకొని చేయాలి, అందరినీ కూడా మమేకం చేయాలనే ఆలోచనతో ఈసారి సెకండ్ టైం పెట్టాం. రాష్ట్ర స్థాయిలో రికార్డు స్థాయిలో ఇందులో పార్ట్నర్షిప్, ప్రతి స్కూల్లో కూడా పేరెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం చేశారు. నాకు కూడా చాలా మెమరబుల్ డే. ఈ రోజు నేను ఇక్కడికి రాకముందు గారలో జెడ్పీ హై స్కూల్ నేను అటెండ్ అయ్యాను. అక్కడ ప్రత్యేకత ఏంటంటే నాన్నగారు ఎర్రనాయుడు గారు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అది గారలో ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్. అలాగే ఈరోజు ఇక్కడికి మళ్ళీ సెకండ్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఇక్కడ అటెండ్ అవుతున్నానంటే ఇక్కడ మా అమ్మ చదువుకున్నటువంటి కాలేజ్ ఇది. సో రెండు, నాన్న చదువుకున్న స్కూల్కి వెళ్ళాను, అలాగే అమ్మ చదువుకున్న కాలేజ్కి వచ్చి అక్కడ పిల్లలందరినీ కూడా కలుసుకోవడం నా జీవితంలో ఒక మెమరబుల్ డేగా ఈ రోజు ఉండిపోతుంది. సాధారణంగా ఏంటి మనం ఏంటనుకుంటున్నాం, పిల్లలు చదువుతున్నారు పేరెంట్స్కి రమ్మంటున్నాం, నాదేమైంది పేరెంట్స్ చదువుకున్నారు పిల్లాడిగా నేను వెళ్తున్నాను ఆ స్కూల్కి అన్నిటికీ కూడా. కాకపోతే రెండు స్కూల్స్ చాలా అద్భుతంగా రన్ అవుతున్నాయి. గారిలో ఉన్న స్కూల్ కూడా చాలా మంది పిల్లలు ఇక్కడ 1 to 5th నుంచి 10th వరకు అక్కడ చదువుతున్నారు. అలాగే ఈ రోజు మన కాలేజ్ కూడా జూనియర్ కాలేజ్ తీసుకుంటే స్టేట్ లో 3rd బిగ్గెస్ట్ కాలేజ్ మన కాలేజ్. సుమారు 1300 మంది చదువుతున్నారు. ఇంకా ప్రతి సంవత్సరం మీలో కూడా చాలా మంది మీ తాలూకు పేరెంట్స్ కూడా అడ్మిషన్స్ అప్పుడు మా దగ్గరికి వచ్చారు, మా పిల్లలకి అడ్మిషన్ కావాలి, ఇందులో ఈ కోర్స్ కావాలి, లేకపోతే ఈ హాస్టల్ కావాలని. అలా ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతమందికి మనం అడ్జస్ట్ చేసినా చాలా మందికి అడ్మిషన్స్ ఇవ్వలేకపోతున్నాం. అంత డిమాండ్ ఈ యొక్క కాలేజ్కి ఉంది. అటువంటి కాలేజీలో మీరందరూ కూడా చదువుతున్నందుకు మీరు అదృష్టవంతులుగా మీరందరూ భావించాలి. అంటే మోస్ట్ డిమాండ్ బిగ్గెస్ట్ కాలేజ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ శ్రీకాకుళంలో మీ అందరికీ కూడా ఒక అవకాశం చదువుకోవడానికి ఇక్కడ వచ్చిందనంటే ఈరోజు ఒక మంచి అదృష్టం మీ అందరికీ కూడా. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు పేరెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నారు, టీచర్స్ ఉన్నారు, మేము ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా వచ్చాం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం? మీకోసమే. మీ భవిష్యత్తు బాగుండాలని, మీలో పట్టుదల పెరగాలి, ఏదో ఒకటి మేము సాధించగలం, మేము అనుకున్నటువంటి లక్ష్యాలని మేము పూర్తి చేసుకోగలం అన్నటువంటి ఆ పట్టుదల మీ అందరిలో కూడా రావాలనే అన్ని వ్యవస్థలను కూడా జోడించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టాం.
కాబట్టి మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఏదైతే ఈరోజు చదువు చెప్తున్నటువంటి పాఠాలు ఉన్నాయో దాని మీద శ్రద్ధ వహించి మంచి స్కోర్స్ మీరు తెచ్చుకొని, ఇంటర్ అని అంటే చాలా క్రూషియల్ టైం ఇది. మీరు జీవితంలో ఏం చేసుకోవాలో డిసైడ్ చేసుకోవాల్సినటువంటి టైం. స్కూల్ వరకు అని అంటే ఒకే పద్ధతిలో ఫస్ట్ నుంచి 10th వరకు అందరు స్టూడెంట్స్ రాష్ట్రం మొత్తం మీద ఏం చదువుతారు అదే చదువుతారు మీరు కూడా. కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు కోర్సెస్ మారుతాయి. ఎంపీసీ ఉంటుంది, బైపీసీ ఉంటుంది, సిఈసి ఉంటుంది, ఎంఈసి ఉంటుంది. ఇలా రకరకాల కోర్స్కి మీరు డివైడ్ అవుతూ ఉంటారు. అంటే సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏం డిసైడ్ చేసుకోవాలని. మళ్ళీ దీని తర్వాత కాలేజీకి మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకో సెలెక్షన్ మళ్ళీ మీ అందరి ముందు ఉంటుంది. అంటే ఒక డైరెక్షన్ ఫోకస్ మీకు లేకపోతే ఏం చేయాలో మీకు కూడా అర్థం కాని పరిస్థితి అయిపోతుంది. కాబట్టి ఈ ఇంటర్ సమయంలోనే మీరు ఫ్యూచర్ ప్లానింగ్ కూడా చేసుకొని దానికి కూడా కెరియర్ కౌన్సిలింగ్ అనేది మనం కాలేజీలో ఇప్పిస్తున్నాం. అవసరమైతే మీ టీచర్స్ ని, మీ హెడ్ మాస్టర్ ని, వాళ్ళందరినీ కూడా కన్సల్ట్ చేసి మీ టాలెంట్స్ బట్టి, మీకు నచ్చిన సబ్జెక్ట్స్ బట్టి మీరు భవిష్యత్తులో ఏ కెరియర్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారో దాని మీద కూడా కాస్త ఆలోచించాలని కూడా పిల్లలందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఇప్పటి నుంచే దాని మీద కాస్త కాన్సన్ట్రేట్ చేయకపోతే సడన్ గా ఎగ్జామ్స్ అయిపోతాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎక్కువ ప్రెషర్ మీ మీద పడుతుంది. ఇంట్లో తల్లిదండ్రులు అడుగుతారు, ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చదవాలనుకుంటున్నావు. మళ్ళీ కాలేజ్ నుంచి అందరూ ప్రెషర్ పెడతారు, నెక్స్ట్ నువ్వు ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుందని. కానీ ఆ క్లారిటీ అనేది పిల్లలుగా మీకు ముందు ఉండాలి. నేను ఈ కోర్స్ చేయాలనుకుంటున్నాను, ఫలానా డిగ్రీ చదవాలనుకుంటున్నాను, తర్వాత నా ఎయిమ్ ఇది, నేను ఒక ఉద్యోగం సాధించుకోవాలో, ఒక కంపెనీ పెట్టాలో, లేకపోతే ఒక రీసెర్చ్ చేయాలో, లేకపోతే ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి సొల్యూషన్ ఒకటి నా ద్వారా రావాలో అని ఆ తాపత్రయం అనేది, ఆ తపన అనేది మీ అందరిలో కూడా డెవలప్ కావాలి. కాబట్టి ఈరోజు ఎడ్యుకేషన్ అని అంటే కేవలం స్కూల్కి రావడం, కాలేజ్కి రావడం, పాఠాలు వినేసి కేవలం ఎగ్జామ్స్ వరకే మనం పరిమితం కాకుండా మీ ఫ్యూచర్ కూడా ఏ రకంగా మీరు డిసైడ్ చేసుకోవాలన్న దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. దాని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన మీరు పెంచుకోవాలని కూడా తెలియజేస్తున్నాను. దానిలోనే భాగంగా ఈరోజు పేరెంట్స్ కూడా పిలుస్తున్నాం. పేరెంట్స్ ఎందుకనంటే సాధారణంగా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి వాళ్ళ చదువులు కానీ వాళ్ళ ఫ్యూచర్ కానీ అన్ని కూడా ఈరోజు కాలేజ్ వాళ్ళే చూసుకుంటారు, మనం ఇంకేం చేయక్కర్లేదు అనుకుంటాం. కానీ పిల్లలు ఎదగాలన్నా, వాళ్ళు చక్కగా చదువుకోవాలన్నా స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్స్ తాలూకా పాత్ర ఎంత ముఖ్యమైందో వాళ్ళని పెంచి పోషిస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా అంతే ముఖ్యమైంది. ఈరోజు కొంతమంది పిల్లలు అపరిచితుల్లాగా ఉన్నారు. ఇంటి దగ్గర మనకు అర్థమైనట్టే అన్నీ ఉంటాయి, కానీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ టీచర్ చెప్తే మా పిల్లాడైనా ఇలా చేస్తున్నాడని మనం అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. కానీ ఇంటి దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఒకలాగా ఉంటున్నారు, కాలేజ్కి వచ్చిన తర్వాత ఒకలాగా ప్రవర్తిస్తున్నారు. అంటే పిల్లలకు కూడా రకరకాల పర్సనాలిటీస్ డెవలప్ అవుతున్నాయి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎందుకనంటే తల్లిదండ్రులతో మనం అన్ని షేర్ చేసుకోలేము. కొన్ని విషయాలు మనం ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాం, కొన్ని విషయాలు మనం టీచర్స్ తో షేర్ చేసుకుంటాం. కాబట్టి మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని అంటే సగం అర్థం చేసుకున్న టీచర్స్, సగం అర్థం చేసుకున్న పేరెంట్స్, వీళ్ళిద్దరు కలిస్తే మీరు వాళ్ళందరికీ కూడా పూర్తిగా అర్థం అవుతారు. వాళ్ళకి అర్థమైతే మీ పట్ల సరైన నిర్ణయాలు వాళ్ళు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ తీసుకోగలరు. మీ అందరి తాలూకా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలన్నది వాళ్ళకు కూడా ఒక ఆలోచన ఉంటుంది. మీరు సి గ్రేడ్ లో ఉంటే మీకు బి గ్రేడ్ కానీ ఏ గ్రేడ్ కి తేవాలని, బి గ్రేడ్ లో ఉంటే మీకు ఏ గ్రేడ్ వరకు తీసుకొని రావాలని. మీరు ఏదైనా ఒక స్పోర్ట్ లో చక్కగా పర్ఫార్మ్ చేస్తే ఆ టాలెంట్ ని మీ అందరిలో కూడా గుర్తించి ఆ స్పోర్ట్ లో మిమ్మల్ని ప్రమోట్ చేయాలని. కల్చరల్ యాక్టివిటీస్ లో కొంతమంది బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. ఆ కల్చరల్ యాక్టివిటీస్ లో పర్ఫార్మ్ చేస్తూ ముందుకెళ్తే పేరెంట్స్ తాలూకా సపోర్ట్ లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్ లో మీరు ఎవరు ముందుకు వెళ్ళలేరు. కానీ పేరెంట్స్ కి తెలియాలి కదా, మీ కల్చరల్ యాక్టివిటీస్ లో కానీ, స్పోర్ట్స్ లో కానీ, లేకపోతే వేరే టాలెంట్ లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నది పేరెంట్స్ కూడా తెలియాలని అంటే ఆ ఒక్కరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు కూడా స్కూల్ కు వచ్చి మీ టీచర్స్ తో మాట్లాడితే వాళ్ళు మీ స్కూల్లో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, మీ ఇష్టాలు ఏంటి, మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీ అటెండెన్స్ ఎలాగుంది, అసలు మీ కాన్సన్ట్రేషన్ వచ్చిన తర్వాత మేము చెప్తే పిల్లాడికి అర్థమవుతుందా లేదా, ఈ విషయాలన్నీ కూడా తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు కూడా మోటివేట్ చేయడానికి మళ్ళీ పిల్లలకి ఒక మంచి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా పిల్లలకి రెండు సైడ్స్ నుంచి కూడా, టీచర్స్ నుంచి, పేరెంట్స్ నుంచి, అన్ని సైడ్ నుంచి కూడా కాన్ఫిడెన్స్ బిల్డప్ అయితేనే వాళ్ళు అనుకున్నటువంటివన్నీ కూడా సాధించగలరు. అలాగే ఈరోజు చూసుకుంటే పేరెంట్స్ తాలూకా పాత్ర, వాళ్ళు కూడా కంటిన్యూస్ గా సమాజంలో ఒక విలువలు నేర్పించడం, వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా ఒక పర్సనాలిటీని క్రియేట్ చేయడం, ఇది కూడా మన పేరెంట్స్ దగ్గర నుంచి వస్తుంది. అటువంటి పేరెంట్స్ కి స్కూల్ వ్యవస్థ కూడా తోడుగా నిలిస్తే ఆ పేరెంట్స్ కూడా కొంత ఎంకరేజ్మెంట్ వస్తుంది, పిల్లల పట్ల, ఎడ్యుకేషన్ పట్ల ఇంకా కొంత కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. పేరెంట్స్ కి చాలా మంది మనం 10th వరకు చదివించాం, ముఖ్యంగా ఆడపిల్లలు
10th వరకు చదివించాం, ఇంతవరకు సరిపోతుంది, మరి చదివించలేదు అక్కర్లేదని చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు కూడా అనుకుంటున్నారు. ఆడపిల్ల కదా 10 వరకు చదువుకుంది, ఒక సర్టిఫికేట్ వచ్చింది సరిపోతుందని. ఏ ఆడపిల్లలకైతే ఆలోచనలు ఉండవా? ఆడపిల్లలు సక్సెస్ఫుల్ గా ముందుకు రాలేరా? మీరందరూ రాగలరా లేరా? ఖచ్చితంగా రాగలరు. మీరందరూ కూడా ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి ప్రతి మహిళలో కూడా ఉంది. అది గుర్తించాలనంటే మనం ముందుగా తల్లిదండ్రులకి ఆ అవకాశం కల్పించాలి. మీ పిల్లల్లో ఈ పొటెన్షియల్ ఉంది, వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని ఆ తల్లిదండ్రుల కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. అది ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా అవుతుంది. ఆ ఉద్దేశంతోనే మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత ఆంధ్రప్రదేశ్ గా, స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారు చేయాలనుకుంటున్నాం. అది తయారు చేయాలనంటే కేవలం బిల్డింగ్స్ కట్టడం, కంపెనీలు తీసుకొని రావడం, లేకపోతే అద్భుతంగా ఏవో భవనాలు క్రియేట్ చేయడం అదొక్కటే కాదు. మనకున్నటువంటి యువతి యువకులు వాళ్ళందరిలో కూడా ఒక నైపుణ్యత పెంచి ఎడ్యుకేటెడ్ గా వాళ్ళందరికీ కూడా తయారు చేస్తే అది మన రాష్ట్రానికి అసలు సిసలైనటువంటి బలం. వాళ్ళే రేపు భవిష్యత్తుని లీడ్ చేసే తరం అనేది కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళు ఎవరనంటే మీరందరూ రేపు రాష్ట్రాన్ని లీడ్ చేయాలి. రేపు రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా సరే మీరు ఆ డిపార్ట్మెంట్స్ లో మీరందరూ కూడా ముందుకు రానివ్వగలగాలి. ప్రపంచ స్థాయిలో తెలుగు జాతి ముందుండాలి. అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన. అక్కడ ముందుండాలి ప్రపంచ స్థాయిలో అంటే ఎంతమందితో కంపీట్ చేయాలి? అమెరికాలో స్టూడెంట్స్ తో, యూరోప్ లో స్టూడెంట్స్ తో, న్యూజిలాండ్ లో స్టూడెంట్స్ తో, ఆస్ట్రేలియాతో స్టూడెంట్స్ తో, ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లో చదువుతున్న మీరందరూ కూడా కంపీట్ చేయాలి. రేపు వరల్డ్ మీ అందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ గా మారుతుంది. రేపు ఉద్యోగాలు రావాలన్నా, మీరు ఏదైనా సాధించాలనంటే కేవలం తెలుగు వాళ్ళతోనే మీ కాంపిటీషన్ ఉండదు. ప్రపంచం అంతా ఈరోజు దగ్గర అయింది. అందరితో కూడా కంపీట్ చేస్తున్నారు. కాబట్టి మీరు అమెరికా లాంటి దేశాల్లో చదువుకున్న యువతి యువకులతో కంపీట్ చేయాలనంటే ఈ స్థాయిలో మీరు ఉన్నప్పుడు ఇంకా ఎంత పగడ్బందీగా ప్లానింగ్ చేసుకుంటూ ముందుకెళ్లాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ కాన్ఫిడెన్స్ ని పెంచడానికి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా అనేక విషయాలు మీ పేరెంట్స్ తో కూడా మేము డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే పేరెంట్స్ ఇంకా రాలేదో ఈసారి ఖచ్చితంగా మీరు అందరూ కూడా స్ట్రెస్ చేయండి. అమ్మా నాన్న మీరు ఖచ్చితంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి రావాలి. మా టీచర్స్ తో మీరు మాట్లాడి మేము ఎలా పర్ఫామ్ చేస్తున్నామో మీరు కూడా తెలుసుకొని మాకు మరింత కాన్ఫిడెన్స్ ఇవ్వాలని. నేను ఇందాకే షేర్ చేసుకున్నాను. నేను చిన్నప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఢిల్లీలో చదువుతున్నప్పుడు అప్పుడు నాన్నగారు మినిస్టర్గా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, చాలా బిజీగా ఉండేవారు ఎర్రనాయుడు గారు. ఆయనకి ఏంటంటే పగలు లేస్తూనే రాత్రి వరకు పబ్లిక్ లో ఉండాలి, పబ్లిక్ సమస్యల మీదే ఎప్పుడు నిరంతరం కృషి చేస్తూ ఉండాలి. ఆ మధ్యలో పేరెంట్ టీచర్ మీటింగ్ నాకు కూడా ఉండేది. నేను పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అమ్మ ఏదో అప్పుడప్పుడు వస్తుండేది, కానీ నాన్నకైతే అస్సలు ఒక్కసారి కూడా ఎప్పుడు రాలేదు. నేను చదువుకున్న 8 సంవత్సరాలు నాన్న రాలేదు. చాలా బాధపడేవాడిని నేను. మిగతా స్టూడెంట్స్ అందరికీ చూస్తే అమ్మ నాన్న వచ్చేవారు, టీచర్స్ తో మాట్లాడేవారు. పక్కన పిల్లవాడు ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో ఏంటో అనేది చెప్పిన తర్వాత నేను పక్క నుంచి చూస్తూ అయ్యో నాన్న ఉండుంటే నా గురించి కూడా చెప్పినప్పుడు నాన్నకు కొన్ని విషయాలు తెలిసేవి కదా, నేను ఏదైనా ఒక మంచి మార్కులు తెచ్చుకున్నానన్నా, నేను మంచి బిహేవియర్ నా స్కూల్లో ఉందనంటే మా నాన్నగారికి చెప్తే ఆయన కూడా సంతోషపడేవాడు కదా, సంతోషం నేను కూడా ప్రత్యక్షంగా చూసేవాడిని ఎంతో బాధపడేవాడు. అలాగే తల్లిదండ్రులకి నేను చెప్తున్నాను, మీ పిల్లల్లో కూడా అలాంటి బాధ ఉండిపోతుంది. నా తల్లిదండ్రులు నా మీద దృష్టి పెట్టకపోతే మరెవరు దృష్టి పెడతారని. ఒక్కరోజు మీకు వాళ్ళ గురించి రమ్మంటున్నాం మీరు స్కూల్కి. మీరు వచ్చిన తర్వాత స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అబ్బా మీ పాప బ్రహ్మాండంగా చదువుతుందండి, మీ పాప ఈ ఫలానా సబ్జెక్ట్ లో ఫస్ట్ మార్కులు కొట్టింది, లేకపోతే ఈ స్పోర్ట్స్ విషయానికి వస్తే మంచి మెడల్ సాధించిందని పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళలో ఎంత ఉత్సాహం పెరుగుతుంది. అబ్బా మా పిల్లలు ఈ రకంగా పనిచేస్తున్నారని. చిన్న చిన్న విషయాలే కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలలో ఇది ఏమో పక్కకు రావచ్చు రాకపోవచ్చు, కానీ పిల్లల విషయానికి వస్తే తల్లిదండ్రులకి పిల్లలు సాధించినప్పుడు దానికంటే ఆనందం మరొకటి ఉండదు. కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా ప్రాముఖ్యత దీనికి ఈ యొక్క కార్యక్రమానికి తీసుకొని రేపు భవిష్యత్తులో ఎప్పుడు ఈ మీటింగులు తీసుకున్నా ఖచ్చితంగా మీరు హాజరు కావాలి. హాజరైన తర్వాత కొన్ని విషయాలు పిల్లలు టీచర్స్ కి భయపడి వాళ్ళకి చెప్పకపోవచ్చు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత మీకు చెప్తారు మా స్కూల్లో ఇది జరుగుతుంది, లేకపోతే మా స్కూల్లో మాకు ఇబ్బంది కలుగుతుంది. అది ఫుడ్ లో కానీ, టాయిలెట్స్ లో కానీ, వాటర్ లో కానీ ఇలాంటివి ఏమైనా చెప్పినప్పుడు మళ్ళీ మీరు పేరెంట్ టీచర్ మీటింగ్ వస్తే మీరు మీ టీచర్స్ తో కూడా మాట్లాడి మా పాప ఈ రకంగా ఇబ్బంది పడుతుందండి, ఈ విషయం మీరు కొంచెం సెటిల్ చేయాలి, సాల్వ్ చేయాలని మీరు కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా అనేక కార్యక్రమాలు జరగవచ్చు పేరెంట్ టీచర్ మీటింగ్ లో. 5 నిమిషాలే మీరు కేటాయించాల్సింది, వచ్చి ఆ టేబుల్ మీద కూర్చొని ఆ టీచర్ తో మాట్లాడాలి. కానీ 5 నిమిషాలు మీరు చేసినటువంటి సమయం, మీరు వెచ్చించినటువంటి సమయం వల్ల మీ పిల్లల తాలూకా భవిష్యత్తు ఒక బంగారు బాట వేసే విధంగా జరుగుతుంది.
దానికోసం ప్రతి ఒక్కరు కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు ఆనందంగా ఉంది, అందరూ కూడా అటెండ్ అయ్యారు, చాలా మంది పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇంకా ఆకలేస్తుంది, మీ అందరికీ కూడా ఫుడ్ కూడా పెట్టలేదు, మన్నించాలి. ఆ కార్యక్రమం లేట్ అయింది కాబట్టి మేము ఎంతవరకు ఇక్కడ రావడానికి కాస్త లేట్ అయింది. అయినా సరే 2-3 విషయాలు ఇక్కడ కూడా ఈ యొక్క కాలేజ్, మరి డిగ్రీ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ కానీ ఆ రోజు అమ్మ చదువుకుందని చెప్పి నేను కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఇది డెవలప్ చేస్తా అని కంకణం పట్టుకొని నేను కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మీకు హాస్టల్ కి గతంలో వెళ్ళడానికి సరిగ్గా రోడ్డు కూడా ఉండేది కాదు. ఒక వర్షం పడితే ఆ వర్షం ఒక్క రోజు పడిగినా 40 రోజులు అక్కడంతా కూడా నీరంతా కూడా చేరిపోయి మీరు హాస్టల్ వెళ్ళడానికి అస్సలు అవకాశం ఉండేది కాదు. అలాగే రాత్రిపూట అయితే లైట్లు కూడా సరిగ్గా ఉండేవి కాదు. దానికోసం ప్రత్యేకంగా డబ్బులు కేటాయించి ఎంపీ నిధుల నుంచే ఒక బ్రహ్మాండమైనటువంటి రోడ్డు మీరు హాస్టల్ వరకు వెళ్ళడానికి ఆ రోజు క్రియేట్ చేశాం. అలాగే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, ఒక షీ టాయిలెట్, పింక్ టాయిలెట్ కింద మహిళలకి అవసరమైనటువంటి టాయిలెట్స్ అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా అది కూడా చేస్తున్నాం. కానీ నాకు ఇంకొక ఆలోచన ఉండిపోయింది, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఒక మంచి ప్లే గ్రౌండ్ మన కాలేజ్ లోనే మనం నిర్మించాలి. మనకి ఏ క్లాస్ రూమ్స్ ఉన్నాయో క్లాస్ రూమ్స్ తో పాటు మనో వికాసానికి, శారీరక వికాసానికి మీ అందరికీ కూడా స్పోర్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు చదువుకున్నప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్ తో ఫోకస్ తో చదువు మీద దృష్టి పెడుతున్నారో మీరు ఏదో ఒక స్పోర్ట్ ఆడాలి. బాడీ యాక్టివ్ గా ఉండాలి. శరీరం యాక్టివ్ గా ఉన్నప్పుడు మీ మైండ్ కూడా ఇంకా చక్కగా పనిచేస్తుంది. మనం అందరూ ఏమనుకుంటామంటే ఆటకి వెళ్ళిపోతే మళ్ళీ చదువు రాదేమో అని, కానీ ఈ రెండు కూడా కలిసికట్టుగా నడుస్తుంటాయి. మనం ఆటలు ఆడుతుండాలి, దానితో పాటు చదువు మీద కూడా దృష్టి పెట్టాలి. సో మనం ఫోకస్ పెరగాలన్నా, కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, ఇతర స్టూడెంట్స్ తో మన తాలూకా రిలేషన్స్ కూడా ఇంకా బెటర్ గా కావాలంటే స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటిది సరిగ్గా స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా కాలేజ్ లో లేనందుకు నాకు కూడా కాస్త బాధ కలుగుతుంది. విత్ ఇన్ 1 year ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో డెవలప్ చేసే విధంగా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడే చెప్పాం, 1300 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. కేవలం మనకి క్లాస్ రూమ్స్ లేక ఇంకా చాలా మంది చదువుతామని వచ్చినా సరే ఎవరికి కూడా అడ్మిషన్స్ ఇవ్వలేకపోతున్నాం. అది తెలిసే కిందటి సంవత్సరం మనకి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి పక్కన ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా తయారు చేస్తున్నాం. మోస్ట్లీ మనకి ఆగస్టు 15 కల్లా అయిపోతుంది. ఇది మన చేతుల మీదుగా మళ్ళీ ప్రారంభోత్సవం కూడా చేస్తాం, కాలేజ్కి అప్పగిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇంకా హెచ్ఎం గారు అడుగుతున్నారు, ఇంకా అవకాశం ఉంటే ఇంకో బిల్డింగ్ కూడా ఇవ్వండి అని. అది కూడా ట్రై చేస్తాను, బిల్డింగ్ కూడా ఇవ్వడానికి. కానీ బిల్డింగ్స్ అన్ని ఇస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. నా కోరిక ఒక్కటే, పిల్లలందరికీ కూడా నేను చెప్తున్నది, మీరందరూ కూడా క్యాంపస్ ను మాత్రం చాలా క్లీన్ గా ఉంచుకోవాలి. ఎవరో చెత్తేశారు ఎవరి తాలూకుదో కాదు, స్కూల్ అంతా కూడా మందే. ఈ స్కూల్ మన ఇల్లు ఎలా ఉంటుందో స్కూల్ కూడా అంతే పవిత్రంగా మనం చూసుకోవాలి. ఎక్కడ ఒక పేపర్ ఇది ర్యాపర్ పడిపోయినా, ఒక ప్లాస్టిక్ ఇది పడిపోయినా, లేకపోతే ఎక్కడైనా చెత్తేసినా మనం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. స్టాఫ్ ఉంటారు, క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ ఇది మన సొంత ప్రాంగణం కింద మనం అందరం కూడా ట్రీట్ చేసుకొని స్కూల్లో శానిటేషన్ విషయంలో మాత్రం పిల్లలు కూడా మీరు కూడా కాస్త శ్రద్ధ వహించాలని ఈ చిన్న కోరిక మీ అందరి దృష్టిలో పెడుతున్నాను. ప్రతిరోజు వస్తున్నారు కాలేజ్కి వచ్చినప్పుడు ఒక 5 minutes మీరు మీ తాలూకా పరిసరాలను ఒకసారి చూసుకొని నేను ఏమైనా కాంట్రిబ్యూట్ చేయగలనా, నా స్కూల్ కాలేజ్ని నేను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి నేను ఏదైనా చిన్న ఎఫర్ట్ నేను పెట్టగలనా అని ఇంతమంది ఉన్నారు, 1300 మంది. మీరందరూ అనుకుంటే ఈ యొక్క క్యాంపస్ అంతా కూడా అద్దంలా తయారు చేసుకోవచ్చు మనం. దానికి మాత్రం మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. కాలేజ్ వాళ్ళందరూ కూడా మంచి ప్రోగ్రామ్ చేస్తారు శానిటేషన్, క్లెన్లీనెస్ సంబంధించి. మీరు కూడా అది కాస్త అలవాటు చేసుకోండి. అలాగే గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చారా, ముఖ్యమైన మీకు గ్రీన్ పాస్పోర్ట్. అది కూడా ఎందుకు చేస్తున్నామనంటే మన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు, ఆయన ఎప్పుడు కూడా ఈ దేశం మరింత బెటర్ గా చేయడానికి ఏ అవకాశాలు ఉన్నాయో నిరంతరం అన్వేషిస్తుంటారు. అలాగే దేశమే కాకుండా ప్రపంచం కూడా బాగుండాలనే ఒక బలమైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఒకటి వచ్చింది, తల్లి పేరు మీద మనం చెట్టు నాటాలి. తల్లి పేరు మీద మనం ఎప్పుడు ఆ రుణం అనేది మనం తీర్చుకోలేము. మనం జన్మనిచ్చిన తల్లి తాలూకా రుణం మళ్ళీ తిరిగి ఏ రకంగానైనా ఒక కార్యక్రమం చేయాలనంటే ఎంత వెలకట్టలేనటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా సరే అవి తక్కువే అవుతాయి. అందులో అతి ముఖ్యమైనటువంటిది చెట్లు నాటే కార్యక్రమం. అందుకని తల్లి పేరు మీద మనం ఒక చెట్టు నాటాలని ఏక్ పేడ్ మాకే నామ్ అనే కాన్సెప్ట్ తో ప్రధానమంత్రి గారు మన అందరికీ కూడా అందించారు. ఆ కార్యక్రమాన్ని పిల్లలు మీ వరకు తీసుకొని రావడానికి లోకేష్ అన్న గారి ప్రత్యేకంగా గ్రీన్ పాస్పోర్ట్ క్రియేట్ చేశారు. మీరందరూ కూడా ఒక చెట్టు నాటమని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ చెట్టు నాటడమే కాకుండా
ఆ చెట్టుని సంరక్షించుకోవాలి. ఎలా పెరుగుతుందో దానికి ఎప్పుడు నీళ్ళు అవసరం అయితే నీళ్ళు వేయడం, ఏది రాకుండా జంతువులు ఏవి రాకుండా చూసుకోవడం, పరిరక్షించడం, ఇదంతా కూడా మీరు బాధ్యతగా చూసుకోవాలి. ఆ చూసుకునే పద్ధతిలోనే మీ గ్రీన్ పాస్పోర్ట్ లో ఎప్పుడు కూడా రాసుకుంటారు ఆ చెట్టు ఎలాగుంది దాన్ని. సో అది కూడా ఒక మంచి యాక్టివిటీ కింద, ఎందుకంటే ఆ పాయింట్స్ కూడా మళ్ళీ మీకు రిపోర్ట్ కార్డులో యాడ్ అవుతాయి. కాబట్టి అది కూడా మీరు సీరియస్ గా తీసుకొని చెట్లు పెంచడంలో కూడా మీ తాలూకా యాక్టివిటీని మీ అందరిని కూడా జోడించాలని ఒక మంచి ప్రోగ్రాం పెట్టాం. అది కూడా సీరియస్ గా తీసుకోండి. ఈ రోజు చాలా డిస్టర్బ్డ్ గా ఉంటుంది నేచర్ అంతా కూడా. ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో, ముఖ్యంగా మనకి సైక్లోన్స్ అప్పుడప్పుడు వచ్చేస్తున్నాయి. ఇలాగే మంచి ఎండ ఉంటుంది, మళ్ళీ సాయంత్రానికి చూస్తే కుంభపోత వర్షం పడుతుంది. అలాగే మబ్బులు మనం చూస్తాం కానీ ఎప్పుడు వర్షం లేకుండా ఒక్క పోసేస్తా ఉంటుంది. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ఒకప్పుడు మేకను చూసి కూడా మేఘం చెప్పేసేవాళ్ళు, ఆకును చూసి ఎప్పుడు వర్షం పడుతుందో అన్ని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవ్వరు కూడా, శాస్త్రవేత్తలు కూడా ఈరోజు ఎంత డిపార్ట్మెంట్ నుంచి డేటా వచ్చినా, మెట్రలాజికల్ డేటా వచ్చినా ఎప్పుడు ఏం జరుగుతుందో అంత 100% యాక్యురసీతో చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ప్రకృతి మారిపోయింది, నేచర్ తాలూకా సైకిల్స్ మారిపోతున్నాయి. ఎందుకంటే ప్లాంటేషన్ మారిపోతుంది. ఒకప్పుడు 100 చెట్లు ఉంటే ఇప్పుడు 70-60 చెట్లు అయిపోతున్నాయి. అది మీ విలేజెస్ లో కూడా మీరు చూసుకుంటే ఉదాహరణ తెలుస్తుంటుంది. మీరు పుట్టినప్పటికీ ఇప్పటికీ మీరు లెక్క వేసుకుంటే ఎక్కువగా ఇల్లులు కడుతున్నారు, లేకపోతే ఇంకేవో బిల్డింగ్స్ కడుతున్నారు. అవి కట్టాలంటే చెట్లు కట్ చేయాలి. ఇలా నరుక్కుంటే వెళ్ళిపోతే మనకు ఊపిరి ఆడడానికి కూడా ఎక్కడ ఆక్సిజన్ అనేది లేకుండా అయిపోతుంది. కాబట్టి మనం రేపు ప్రకృతిని, మన ప్లానెట్ ని మనం కాపాడుకోవాలనంటే ఖచ్చితంగా చెట్లు నాటాలి. రేపు భవిష్యత్తులో మీరు 20 years 30 years అయితే అప్పుడు చెట్లు నాటడం కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి మీకు అలవాటు అయితే ప్రకృతి మీద ప్రేమ కూడా పెరుగుతుంది, బాధ్యత కూడా పెరుగుతుంది. అందుకే ప్రభుత్వం కూడా ఒక మంచి కాన్సెప్ట్ కింద గ్రీన్ పాస్పోర్ట్ అనేది తీసుకొని వచ్చింది. అది కూడా మీరు సీరియస్ గా తీసుకోండి. కేవలం ఫోటోలకనో టీచర్ అడుగుతుందనే కాదు, మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి మీ చెట్టుని మీ ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకునే పద్ధతిలో పిల్లలందరూ అది సక్సెస్ఫుల్ గా తీసుకొని వెళ్ళాలని ఇక్కడ ఉండే పిల్లలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం మీకోసం ఎన్నో కార్యక్రమాలు, లోకేష్ అన్న గారు ఈరోజు ఛాలెంజింగ్ గా ఈరోజు ఈ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ తీసుకున్నారు. పిల్లల తాలూకా మినిస్ట్రీ, ఎడ్యుకేషన్ కి సంబంధించిన మినిస్ట్రీ అని అంటే చాలా మంది దూరంగా ఉంటారు, నాకు ఈ మినిస్ట్రీ వద్దు, నేను ఇంకేదో మినిస్ట్రీ తీసుకుంటానని. కానీ ఛాలెంజ్ గా తీసుకున్నారు లోకేష్ అన్న గారు. ఆయన యువగలం పాదయాత్ర చేసి రాష్ట్రంలో అనేక వర్గాల వారు అందరినీ కలిశారు. చిన్న పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రుల వరకు అందరినీ కూడా కలిసి అప్పుడు చాలా సమస్యలు ఆయన విన్నారు. సమస్యలు విన్న తర్వాత ఇలాంటి మినిస్ట్రీకి మనం న్యాయం చేయాలని ఒక బాధ్యతగా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ తీసి 1 సంవత్సరంలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చారు. జూనియర్ కాలేజ్ లో మిడ్ డే మీల్ స్కీమ్ కూడా ఆపేస్తే మళ్ళీ స్టార్ట్ చేసింది మన నారా లోకేష్ అన్న గారు అనేది మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. ఈరోజు అక్షయ పాత్ర ద్వారా మీ అందరికీ మంచి మధ్యాహ్న భోజనం పథకం కూడా మీ అందరికీ అందుతుంది. అలాగే స్కూల్ కరికులంలో, సిలబస్ లో ఎక్కడ రాజకీయాలకి తావ లేకుండా పిల్లల ఎడ్యుకేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టే విధంగా మీ కరికులం, మీ సబ్జెక్ట్స్, అందులో వాడే పదాలు, వీటన్నిటిని కూడా ఈరోజు మార్పు చేసుకుంటూ మీ ఫ్యూచర్ బాగుండాలని ప్రోగ్రామ్స్ అన్ని కూడా స్కూల్ ద్వారా చేయిస్తున్నాం. మా ఆశ గాని మా ఆశయం కూడా ఒక్కటే, రేపు భవిష్యత్తులో మన తెలుగు వాళ్ళందరూ కూడా ప్రపంచంలో లీడ్ చేసే విధంగా వాళ్ళందరూ కూడా ఉండాలని. అది జరగాలనంటే పునాది ఒకటి ఉండాలి కదా. ఎక్కడైనా సరే ఒక మంచి బిల్డింగ్ మనం కడితే బేస్మెంట్ అనేది మనం స్ట్రాంగ్ గా వేయాలి. అందుకనే అండర్ గ్రౌండ్ కూడా తవ్వి అక్కడ నుంచి పిల్లర్స్ వేస్తాం. ఎందుకంటే అది స్ట్రాంగ్ గా ఉంటే రేపు బిల్డింగ్ కూడా బాగా నిలబడుతుందని. మీకు కూడా చాలా గోల్స్ ఉండొచ్చు, చాలా డ్రీమ్స్ ఉండొచ్చు, ఏదైనా సాధించాలన్న తపన మీకు ఉండొచ్చు. మరి అవన్నీ కూడా సాధించాలనంటే విద్య మీ అందరికీ ఉన్నటువంటి ఫౌండేషన్. మీరు ఎంత చక్కగా చదువుకుంటే మీరు ఏది సాధించాలన్నా రేపు భవిష్యత్తులో ఈ ఎడ్యుకేషన్ మీ అందరికీ కూడా సపోర్ట్ చేస్తుంది. తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి, పిల్లలు ఎంత ఇంట్రెస్ట్ ఉండి చదువుకుంటారనంటే వాళ్ళకి ఎక్కడ కూడా ఆపకుండా మీరు అందరూ కూడా చదివించండి. మీకు అనిపించవచ్చు పిల్లలకి పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది, ఆస్తి ఇస్తే మా బాధ్యత తీరిపోతుంది, డబ్బులు ఇస్తే వాళ్ళందరూ కష్టాలు తీరిపోతాయని. అవన్నీ కూడా నిజం కాదు. అవన్నీ కూడా కొంతవరకే ఉంటుంది. ఆస్తి ఈ రోజు ఉండొచ్చు, రేపు తరిగిపోవచ్చు. డబ్బులు ఈ రోజు జేబులో ఉండొచ్చు, రేపు ఖర్చు పెట్టేవచ్చు. ఇంకేదైనా వస్తువు ఇచ్చినా సరే అది ఈ రోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. కానీ విద్య మాత్రం వాళ్ళకి ఎల్లకాలం వాళ్ళతోనే ఉండి వాళ్ళు మేలు కోరుకునే విధంగా వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తుంది. అది సరస్వతి దేవి మన అందరికీ కూడా ఇచ్చే ఆశీర్వాదం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు కూడా విద్యని చాలా సీరియస్ గా తీసుకోండి. మీ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎంత అవకాశం లేదు చదువుకోవడానికి. వాళ్ళు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటే మళ్ళీ చదువుకునే వాళ్ళేమో, ఈ రోజు మంచి మంచి ఉద్యోగాలు చేసేవారేమో. కానీ అప్పటిలో ఉన్న మన శ్రీకాకుళం జిల్లాలో ఇన్ని కాలేజీలు లేవు, ఇన్ని స్కూళ్ళు లేవు. ఆ రకంగా చదువుకునే అవకాశాలు కూడా వాళ్ళు ఎవరికి కూడా లేవు. వాళ్ళు ఉండే ఊరు నుంచి చూసుకుంటే 10-15 కిలోమీటర్ల దూరంలో స్కూల్ కానీ కాలేజ్ ఉండేది.
కానీ ఈ రోజు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల వల్ల మీ అందరికి అందుబాటులో వచ్చాయి. అలాగే మంచి ఫ్యాకల్టీ కూడా ఈ రోజు ఉంది. ఆ ఆపర్చునిటీని మీరు అందరూ కూడా వినియోగించుకొని మన జిల్లా కూడా రేపు భవిష్యత్తులో డెవలప్ అవ్వాలనంటే ఎడ్యుకేషనే ఒక ప్రధానమైనటువంటి మార్గం. మనం 100% లిటరసీ మన జిల్లాలో యువతి యువకుల్లో మెయింటైన్ చేస్తే అది ఎక్కడ లేనటువంటి బలం మన జిల్లాకు కూడా అందిస్తుంది. మన జిల్లాకి కూడా ఎవరైనా సరే వెనుకబడినటువంటి జిల్లా అంటే నాకు చాలా కోపం వస్తుంది. మనది వెనుకబడినటువంటి జిల్లా కాదు, మనకున్న అవకాశాలని మనం వినియోగించుకోలేనటువంటి జిల్లా అంటే కాస్త అర్థం ఉంది. కానీ వెనుకబడినటువంటి జిల్లా అయితే మన శ్రీకాకుళం జిల్లా కాదు. కానీ మీరు ఎంత ఉత్సాహంగా ఈ రోజు ఉన్నారో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచంలో ఎన్ని అవకాశాలు ఉంటే ఆ అన్ని అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు మీ అందరూ కూడా మీలో అలవర్చుకోవాలి. అది జరగాలనంటే మంచి ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ మీరందరూ మీకు మీరు క్రియేట్ చేసుకోవాలి. వ్యవస్థని వినియోగించుకోండి. పేరెంట్ టీచర్స్ మీటింగ్ చక్కగా సక్సెస్ఫుల్ గా జరిపిస్తే వ్యవస్థ బాగుపడుతుంది, పిల్లలకి కూడా మంచి భవిష్యత్తు వస్తుంది. మరి ఆ రకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయి చేయడం అనేది మరొకసారి అందరికీ కూడా అభినందనలు. అలాగే ఈ రోజు గురు పౌర్ణమి కాబట్టి గురువులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ వేదిక ద్వారా నా గురువులకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తల్లిదండ్రులు కూడా ఒక పక్కన గురువులు లాంటి వాళ్ళే, ఇంటి దగ్గర పాఠాలు నేర్పేది వాళ్ళే, జీవితం పాఠాలు నేర్పేది వాళ్ళే. పెద్దలకి ఎలా గౌరవించుకోవాలి, ఎలా మెసులుకోవాలి, ఒక కష్టం ఇస్తే ఏ రకంగా మనం దాటుకుంటూ వెళ్ళాలి, లేకపోతే ఒక కుటుంబ పద్ధతిలోనే ఏ రకంగా మనం అందరం కూడా సంస్కారవంతంగా ఎలా బ్రతకాలి, ఇవన్నీ కూడా మనం ఇంటి దగ్గర, తల్లి దగ్గర, తండ్రి దగ్గర నేర్చుకుంటాం. సో తల్లిదండ్రులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీకు కూడా తెలియజేసుకుంటున్నాను. మన అందరం కూడా ఒకే ఎజెండాతో ఇక్కడ కలిసాం. మన పిల్లలు బాగుండాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు వాళ్ళకి రావాలి, వాళ్ళు అనుకున్నవన్నీ కూడా సాధించుకోవాలి. అది జరగడానికి ఈ యొక్క స్కూల్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ గా వాళ్ళందరికీ కూడా వినియోగించుకునే పద్ధతిలో వాళ్ళు భవిష్యత్తులో రాణించాలని తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి నా తాలూకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.